అని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదకు తెలుసుకొందుమని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూనూ నా పాదములు కడగరాదని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కరలేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారని నన్ను అప్పగించు. మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని తెలిసినరా? బోధకుడనియు ప్రభువుని నేను బోధకుడు ప్రభువును కనుక మీరు ఇట్లు పిలిచిన న్యాయం. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చెయ్యవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసింది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంతటి పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో పుచ్చుటకును మొదలుపెట్టింది. ఇట్లు చేయించి ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అతడు, యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకోదు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూనూ నా పాదములు కడగరాదని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారని తను అప్పగించువా నేను ఎరిగాను కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చోండి, నేను నీకు చేసిన పని నీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరు ఇల్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములను ఒకరు కడగవలసినది. నేను మీకు చేసిన ప్రకారం మీరును చెయ్యవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసింది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో విడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందరని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో కూడా పాలు లేదనేను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కాదని తను అప్పగించు వారిని ఎరిగిన